జూబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుందంటే మన కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? కాకపోతే గతంలో 10 సంవత్సరాలు చేసింది కదా, అది చేసింది ఏం జరగలేదు కాబట్టి అందుకే కాంగ్రెస్ గెలుస్తుందని అవుననుకుంటున్నాను. నాది చేయవలే నియోజకవర్గం, కాకపోతే నవీన్ అన్నకు ఇక్కడ సపోర్ట్ చేసి గెలిపిద్దామని ఆలోచనతో వచ్చింది. నవీన్ యాదవ్ గారు పక్కా గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తారు. అంటే ఇక్కడ ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు కదా బీఆర్ఎస్ అంటే, ఆయన కాదా నవీన్ అన్నకి ఓటు ఎందుకు వేయాలి? ఆయన కాదని నవీన్ అన్నకి ఏంటంటే ఆయనకి ఇది అంతకే ఉన్నది, అంతకే అయిపోయింది. ఇప్పుడు నవీన్ అన్న కొత్త ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని మాకు ఒక యాదవ్ బిడ్డ కదా, ఒకసారి అవకాశం ఇస్తే ఆయన గిట్ట పబ్లిక్లో దృష్టిలో పడిపోతారని ఆలోచన. ఇక్కడ కాన్స్టిట్యున్సీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు కదా, వాళ్ళంతా ఎవరి సైడ్ ఉన్నారు అనుకోవచ్చు? అంతా యాదవ్కే ఉన్నారు, నవీన్ అన్నకే ఉన్నారు. నవీన్ యాదవ్ గారు ఎలా అన్న ఏ టైంలో పోయినా సాయం చేసే వ్యక్తేనా? అంటే నాకు అంతప్పుడు తెలియదు అన్న గురించి, కాకపోతే ఈ మీడియాలో అనడం వల్ల నాకు తెలిసింది కాబట్టి నేను గిట్ట సపోర్ట్ చేద్దామని వచ్చిన నవీన్ అన్న సార్ గెలవబోతున్నారు? ఖచ్చితంగా గెలుస్తాను. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.